అవును పిలుచుకొని రా బాబు. అలాగే నీ ఆజ్ఞ మీద ప్రకారంగా తల్లి తొందరగా బాబు. పో అమ్మ పిలుచుకొస్తా. భద్రం నాయన. అయ్యో పిలుచుకొస్తా పో. భద్రంగా పిలుచుకొని రా బాబు. పో పిలుచుకొని వస్తా. అమ్మా పదా ఏ బండర్కా వాళ్ళందరూ అప్పుడే వచ్చింది. నాకు తెలుసు. ఆ లాస్ట్ లో దా వెళ్ళాదని టైంకు అట్లే కదా. కటింగ్ ఏమి రేటు పడింది ఇది? తిరుమలారా బాగుండరా? సరే కూర్చోపో. అయిందిలే మరి ఎల్లాద్రిపురం అనేక వెరికలు నచ్చారు కావాలంటే ఎక్కడుందో పాపము సందగారు వచ్చినది వెరికలు మా దాడ నడి మీద దాడి కూర్చోనా మా వెరికలు నచ్చారా మా ఏం వైమకు మతిపోయిండేది దాడు కూర్చోందిరా మా తెల్ల తెల్లకాయమ్మా రా బిర్యానా ఎక్కడి నుంచేనా ఎక్కడుందో ఏమో పాపం. ఆహా ఆహా వెరికలు వచ్చారు ఎక్కడున్నా కూడా. చెలియా నీ వైపే వస్తున్నా కంట పడవా వికనైనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్నారా పేరడిగా నూటికి చేరిన గువ్వలడిగా అబ్బు చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ఇరుకుసాన్ని కాడ చెప్పరే మరి అందరినీ చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ఇరుకుసాన్ని కాడ చెప్పరే మరి అందరినీ సరదాగా అసలే ఒంటరితనం అటుపై నీరేతనం అసలే ఒంటరితనం అటుపై నీరేతనం అరే రే పాపమని కలిగాకు జగనం ఊరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నీవు ఉండగలవని నిజము చెప్పవమ్మా లాలా లాలా లాలా. బాబు చంటి బాగుండవా? అమ్మ నాయన అవ్వ తాత పిల్లోళ్ళు అంతా చచ్చిపోయారండి. వచ్చిపోయారండి నేనే. బాగుండవు కదా? ఎట్లంటానే ఒకరు నాకు మాట అన్నోళ్ళు కాదు పాప. బస్సుకు వచ్చేసి బస్సుకు వచ్చేసా లేని పని ఏంటి లేనివిరా ఏం ఉండేటివి మాట్లాడతావు లేని కింద మాట్లాడుతున్నావా? నీ మాటలకు సరిపోతుందిలే. నువ్వు అట్లా మగం పెట్టుకోండి ఎప్పుడు పుట్టిండేది ఇట్లా పుట్టింది పుట్టింది. వాళ్ళంతా తిరుమలకి విన్నారు కదా, మళ్ళీ నువ్వు ఎక్కడ పోతాన్నావా? ఎక్కడలే నిన్నకెళ్ళా ఈ బుద్ధ లాభం ఉండి అక్కడిక అక్కడ ఇక్కడ పక్కన తిరిగిలాడుకుంటా అంటే ఎవడు పోయి నీకు పెట్టేవాడు? నా తండ్రి కట్ల 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 బాగా సంపాదిస్తావా? ఎట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల లేనే అంత కాంట్రాక్ట్. ఈ చుట్టుపక్కల మదనపల్లి ఏరియా అంతా మనమే. ఏంటంటే కాంట్రాక్ట్. ఏం ట్రాక్టర్? ట్రాక్టర్ కాదురా కాంట్రాక్ట్. ఏం పనులన్నీ ఒప్పుకుండేది. ఏ పని కానీ పీ తినేది కానీ తినేస్తానులే ఉన్నిలే ఉండి ఏం కాదు కానీ ఇప్పుడే పని ఒప్పుకొని వచ్చినా 1000 రూపాయలు ఒప్పందమా నా తను లెక్కల్లో కరెక్ట్గా ఉండే లేకంటే నీ యొక్క ముఖం పిచ్చిలే. నాకు లెక్కలు రావాలి. ఏడ భాగం పెట్టేస్తాను నేను. వాని మధ్య శంకరగోని వద్దు మాసం కాదు నేను. ఒకరికొక నేమో ఏడ భాగం 1000 రూపాయలు ఒప్పందమా? 250 నీకు 750 నాకు. తినేది కుడిచేది ముద్దు ఎందుకు కానీ లెక్కల్లో కరెంట్ ఉండాలి. నా తన లాంటి మగం పగిలిపోతున్నా ఎలా మళ్ళా మాట్లాడకూడదు, నోరు తెరచకూడదు. ఇదేం బాగా నాకు ఇప్పుడు చెప్పు. ఇది నాకు 80 రూపాయలు తీసుకొని 890 రూపాయలు నాకు సాలిగా. అట్లా పని ఏం పనిలే, నీకు కష్టం లేడా? ఏమే ఈ యొక్క మదనపల్లి ఏరియా అంతా ఎతికిలాడి వెరికిల్ నాంచారమని పిలుచుకొని రాలంతే.
అంతేనా ఏమన్నా ఉండారు సీకిలు కొట్లేకల్లా అన్న లేరు లేరు లేరా నేను అన్న అవుతాను తారేడు కొనిస్తా నువ్వు ఆ బజార్ తిరా నేను ఈ బజార్ నుంచి వస్తా పదా సరే పోయిరేపో కాదా ఏమి ఎన్నో కూర్చుంటున్నావు ఎక్కడ పోతున్నావా ఎక్కడ లేదా అయితే గుర్తు మూసుకొని కూర్చో కూర్చున్నా తప్పే నా కొడుకుల దగ్గర అల్లట రెండు పోయా నా స్వామిరంగా తెలుగురేగం సాలన్నా కంబాలి సాగరి కంబాలిక అత్తమా మనక నాకున్నారు నా స్వామిరంగా ఇతరాల తందులు ఇక విరిగి నాచారు ఎక్కడుందో ఏమో ఇక మరదాల అందాల మరదాల నీ మీద మంచి ఆయనే నా నేరడు కలుగానా మన తింగలో కలుగానా అని పైన తినగానా నేను మరవలు ఏమైనా నిన్నిడిచి ఉన్నా నేను నా ప్రాణమయ వెనుకల్లో ఆడున్నారు అవలసిగా కోరుకుంటున్నాము ఏముంది రే ఫిగర్ రాత్రి పైన ఇంకా బాగుండిట్టుంది నా స్వామిరంగా రాను ఇంకా 4-5 మంది యూత్ ఏముంది రే నా స్వామిరంగా నో వెంకటేష్ అన్న వాళ్ళ 4 ఇట్లా ఇచ్చేవాళ్ళు దావలో ఇబ్బంది పంచరంగుల తీరాలు మద్యం పూన అవనిలో జనులంతా
ఏమిటి ఆ పాప డబ్బులు వచ్చేసుకుంటే నీ దాని దూరాదా వెళ్ళిపోతుంది ఆ పక్క 5 మందిని పెట్టినదా దాని లేరా పోయిన వెంకటేశ్వర ఎగ చూసుకో నా లాంటి దాన్ని ఇట్లా ఎనికేసుకొని రాకూడదా ఏయ్ ఈ పక్క నువ్వు ఉండు ఊరికిరా చెప్తా లేచిరా ఊరికే ఎడ కాదు అయ్యా దా నువ్వు ఆ పక్క ఉండు నేను ఏ పక్క ఉంటా నీ చేతిలో దొరికితే నువ్వేయి నీ చేతిలో దొరికితే నేను పట్టుకుంటా దా మళ్ళా చెప్పినాడని చెప్పి నీ పొరపాట్లు జరిగినాయి అనుకో లేవు నీ అవును బాబు అవురా నవరత్నముల దాల్చిన పెట్టి వేగా నైముతో అవును బాబు పరమ కళ్యాణుడు నేను ఇంకా ఆ పాప అనుకోనే ఉండాలి లేకంటే నేను రని చెప్పకూడదు ఊపుతా అంటే ఊపుతా అంటావు కన్నుల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి చెప్పేదానికి ఆ పాప రాని నువ్వు వద్దు నేను వద్దు వచ్చి ఎప్పుడు నిలబడుతుందో అప్పుడు మాట్లాడదాం అదే నేను చెప్తాను రాని అవును బాబు ఎక్కడకలా పండుగొచ్చా ఎరుక చెప్తాను స్వామి ఎరుక చెప్తావా గొద్ది చెప్తాను ఉన్నింది ఉన్నిట్లే చెప్తాను లేనిది లేనిట్లే చెప్తాను స్వామి పాప చూస్తే బాగుంది మాటలు చూస్తే నిరిగిట్టలు పళ్ళు దాటుకుంటా ఉన్నాయా ఏ స్వామి గొద్ది కాదు గెద్ది చెప్తాను నల్లా మేము గొద్దరికలోళ్ళు వాడి దీని మగ్గమైనానే ఇంక నీ మాటలు నేర్చుకుని అంటే భారతంలో ఎందుకంటే మొగుళ్ళు జడగొట్టేస్తారు వాళ్ళు ఏ స్వామి వద్ద కాదమ్మా గెద్ది చెప్తాము అన్నల్లా ఏ స్వామి ఏమిలా బా ఏముండవు పాపా ఎర్ర ఎర్రాలు దానా బలి ఎర్ర పుగాలు దానా వారి ఎదురుగా ఉంటే వేల నమ్మే మాటలాడు ఎంత బాగుంది ఎంత బాగుందో తీరారేక కలవని చోటు బాగుంది అరే నీ ఎందుకు అందం చూసి నేను ఆగలేనమ్మే
అబ్బా పాపా ఆయన నిన్ను చూస్తా ఉంటే నన్ను చూస్తా అంటే నాకు ఎక్కడున్నారా అక్కడ ఇంకెందుకు పనికిరావని ఇయాలి మొండమయ్యా అయ్యా పెళ్ళాము తాడదేగా నరాలు కట్టేందుకు మనకొస్తాడు మా గోడు బాగుండా పాపా నంటివో పద నంటివో ఒకల పలుకుతావే ఒరి కట్ట మీద ఒరి కట్ట మీద ఒరి కట్ట మీద పోయే ఉండే ನೀನಗೆ ಮುಗಾನಿಗೆ ನಗದಾರ ಸುಖ ಬುದ್ಧಿ ಬಲೆ ಕುಂದಿ ಬಾಲ పాపా మరి అందంగా ఉన్నావు పాపా డాన్స్ బాగా చేస్తావు ఏమంద చదువులు ఉన్నావు పాపా ఏమట్లా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నేను మురిసిపోతే అందమైన దానా చందమామ లాంటి పాపా బెంగళూరులోన బంగారంగిరా బంగారంట నీవే బంగారించుకోవే బంగారంత నీవే బంగారించుకోవే జుమ్ముకు బల్ల పాపా రాయి చోటిలోన నీవే ఏమి స్వామి హైదరాబాద్లోనా ఐటకు సిటీలోనా మేము రాము స్వామి ఆట ఆడుకుందామురా బాగుండేవా హైదరాబాద్లో ఐటకు సిటీలోనా ఏమి స్వామి ఏమైనా చిన్నవనుకున్నావు పాప రేపు పండు సాయిరానా నీ రేపు పండు సాయి మీద వాళ్ళేంటి వాళ్ళతో అదేమో తోలుగు వారి
కట్టంబడి వరి కట్టంబడి వరి కట్టంబడి పోయి దాండా పొలం నాకలు పొల్లరేగి దాండా నీకలు పొల్లరేగి పాపా మరి ఇంత అంద చందమని ఉన్నావు మరి ఒక పాట మరి డాన్స్ చేయగలవా పాపా సవనాయనా అలాగా ఆహా నడకలో కొతమ సింగపు అడుగులున్న చిన్నవా మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా మెరుపులున్న నాకప్ప నీ బుద్ధ ఓయ్ శ్రీధరన్న ఎందుకు రాడు మార్కెట్ కి అటు ఎంచుకొని నువ్వు చూదు లేచేస్తాడు డాక్టర్ రారా కొంగిల చేరా రారా దోరా ప్రాయం నీవేనురా గాలి వీసేను నీ కోసమే నీ తల్లి సైగా చేసేను నీ కోసమే ఆహా తల్లి గాలి వీసేను నీ కోసమే నీ తల్లి సైగా చేసేను నీ కోసమే మనసందుకో నా మరులందుకో దిగువేలారా రారా పొదరిలో నిన్ను నన్ను రమ్మన్నవి మదిలో నా రాగా పొదరిలో నిన్ను నన్ను రమ్మన్నవి మదిలో నా రాగా మన్నవి ఆటాడవా అయ్యాటాడవా మాటల్లో మరిచి ఉంటుంది మరి వెంకటేశ్వరకు ఇష్టమైన పాట కొనుగొమ్మ లొంగినాయి కోపులే రేగినాయి కొనుగొమ్మ లొంగినాయి కోపులే రేగినాయి పోయేస్త దానికి ఆ కోడి పందెమో నేను అడొస్త దానికి ఆ కోడి పందెమో కొనుగొమ్మ లొంగినాయి కోపులే రేగినాయి కొనుగొమ్మ లొంగినాయి కోపులే రేగినాయి పోయేస్త దానికి కోడి పందెమో నేను అడొస్త దానికి ఆ కోడి పందెమో
మాట నెలకి ఎన్నకలు అరిసిందిపా వెళ్ళిపోయినాము ఇంకా పాపని పిలుచుకొచ్చుకోనా రాకని నేను ఇంక 3 దినాలు నిద్ర పట్టదు నీ పానానికి ఉండదులే పాప నేర్పిస్తుందిలే ఇంక 3 దినాలు కోమటేశ్వర్లు ముంచుకొని రాలి వెంకటేశ్వర నీ చీని వాళ్ళంటే మరి ఏమనుకోవద్దండి, నవ్వొద్దండి, క్షమించండి. పడతా నగేదానికి ఇదే పాట పడదు నగద్దండి అంటే ఎట్లా అంటే నేను పాడితే నవ్వుతారు, అది ఖచ్చితమే. ఎందుకంటే అంత ఎనసొంపుగా ఉంటుంది లెక్క ఉండదని నేను లెక్క అని చెప్పేది. అయిపోయి ఇంక ఆయన కథ ఇంక మాట్లాడేది ఎవరి పూట ఎట్లా కానీ ఇంక వాడే వయస్సదానికి కోడు పట్టమో వయస్సదానికి కోడు పట్టమో వయస్సదానికి కోడు పట్టమో కొనగమ్మలంగితేం కోపిలేరేతేం కొనగమ్మలంగితేం కోపిలేరేతేం వద్దు మామ కోడి పందము నీవు అడద్దు మామ కోడి పందము చెవులతో కమ్మలన్నీ చెవులతో కమ్మలన్నీ కోడి పందు మామ కోడి పందము కమ్మలన్నీ కోడి పొలం పాలాయ నడుకున్న వడ్డాను కోడి పండు పాలాయ నడుకున్న వడ్డాను పోదు మామ నడుకున్న వడ్డాను కోడి పండు పాలాయ ఎలదు మామ కోడి పండు మోదువో కొరదు మామ పోదు మామ ముక్కులోకి ముక్కు పిల్ల కోడి పందం పాలు కానీ ముక్కులోకి ముక్కు పిల్ల కోడి పందం పాలయ్య ఓ బీజేపీ మామ చేయకున్న గాజులన్నీ కోడి పండు పాలాయ చేయకున్న బంగారు గాజులు కళ్ళు పండు పాల చేయకున్న గద్దలన్నీ కోడి పండు పాలాయ ఎలదు మామ కోడి పండు పాలవా కొరదు మామ కాలుకున్న కళలన్నీ కోడి పండు పాలాయ ఎలదు మామ కోడి పండు కొలుకులన్నీ కోడి పందం పాలాయ కళ్ళకి కొలుకులన్నీ కోడి పందం పాలాయ పందము నీవు అడద్దు మామ కోడి పందము పద్దెనిమిదిలా నిద్ర రాదు ఇంక ఏమో మీద కలవరంతో ఆయనకు జన్మ దండి అయిపోయినేమో బుద్ధి భల్లారి దేశం గువలమ్మే మరి బుద్ధి భల్లారి దేశం గువలమ్మే దాని బాబు కంజలమ్మే
ముసలమ్మే దాన్ని నేను అవురా ముసలమ్మే దాన్ని ఎవ్వు ముసలమ్మే దాన్ని నేను ఏంది దీని మగము అపకారం మెరకమా అయ్యా ఏంటి బొమ్మవే ఏం బట్టన్ని లేవు నాకు రెండు పెట్టు వెనకాల వేసుకున్నారా స్వామి కింద వెనకాలైతే వెంకటేశానికే పెట్టు నాకేడవద్దు కానీ మాది గుత్తి మీదే గుత్తా ఇట్లా మాటకే నువ్వు తిట్లు తినేది నా తాన ఏమి స్వామి మీదెట్లా గుత్తి మాది కదా గుత్తే మీదట్ల నీ మొండమోయ్యా నీ దండగడగా అయ్యా, ఎలా? నీ బురకు నామ చుట్ట ఏమ్మా? నీ వట్టికాలకు బట్ట చుట్ట నీ కన్నుల నా ముసలు ఎవరిది గుత్తి నువ్వు చెప్పు నువ్వు ఇండక్షన్ ఇక్కడ రా నువ్వు రా ఇక్కడ చెప్తా ఇంతసేపు ఆ పాపతో డాన్స్ చేసినవే గుత్తి మంది ఆ పాపతే చెప్పు గుత్తి మందే మందే కదా మందే గుత్తి. నువ్వు 10 మంది ఆ, పోయి మామా. వచ్చేసావా కాదు అనంతపురం జిల్లాలో ఉన్నది గుత్తి అంతే మామా నా బొట్ట బిడ్డ అయ్యా కలకాడ బట్టకి- గుత్తి ఆ? గుత్తి మీదట గుత్తి గుత్తి. బళ్ళారి దేశము దూరమా అది గుద్దా స్వామి అయ్యి నీ మగమయ్య గుత్తి గిత్తి మాట్లాడితే జనములో నువ్వా ఏమి స్వామి ఈ పక్కన మంచి మంచి బ్యాటరీలు ఉన్నాయా అంతా వేస్ట్ కానీ ఎట్లే స్వామి అయ్యా ఆ గుత్తి దగ్గర ఈ పుట్టినీళ్ళు ఎవరుమా ఈయనకో స్వామి అలా. ఈయనకుంటే నేనేం చేసేవా అవురా, బాలు బళ్ళారి దేశం బాలు బళ్ళారి దేశం నాది పుట్టిల్లు రయ్యవ్వు నాది పుట్టిల్లు ఎవ్వు అవురా కోట నాది అత్తిరులయవ్వు నాది అత్తులయవ్వు ఆగో నాయనా అవునమ్మా అయ్యా ఎలా ఆ ప్యాంటే అంత లావు ఉందంటే అంకీడంకీల కోట అంకి టెంకిలి కొట్ట నాది అత్తగారిల్లు మరి మీ నేను పుట్టినీళ్ళు దిగిన చోటు అవురా ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన పరమత ఉంది మా మట్ట తోపు నాయన ఏం చేస్తావు అవురా అనుకో గేట్ లాస్ట్ ఉంది అయ్యా మౌ ఎలా మౌ ఏమిటికే నువ్వు తిట్టానయ్యా అయ్యా రే 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 అంటే మాకేం తెలుసప్పా ఊపితా అంటే ఏమో సార్లు వేసి కదా వాళ్ళు అంటారు ఎవరికి ఆ? ఆహా. నీ మగము చూడు చాలుకుండే మగము ఆ పక్క పోయి 18 ఏళ్ళు అయితేనేమో అయ్యో చెప్పినప్పుడు మాట్లాడు మళ్ళా పరికెట్లు తింటావా బట్ దయచేసి ఇంకెప్పుడు నాకు అద్దరే ఎద్దు ఫోన్లు ఇచ్చి పెట్టి అవునమ్మా ఈ ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన దక్షిణాన పల్లికి పరమట పరమట. అగో నాయనా ఆ. మా మడ్డ తోపు దా, గేటు. మొండమయ్యా ఆ. ఎప్పుడురా మన పోతుల రాజుకు పనిచ్చేది అగో మా మడ్డ తోపు బావు మామటి తోపు అనుకుంటా ఉండద్ది మా నిరిగిట్టోళ్ళ పల్లెకి వచ్చా ఏ స్వామి చుట్టుకారు కంపౌండ్ మధ్య ఉండే మా పిల్లలు మా మామగారు మంచోళ్ళు కాదా ఆ ఎవరు స్వామి ఈడ మూతి మీద మీసం ఉండేవాళ్ళు మూతి కింద కాదు ముక్కు కింద ఉన్నాయి అందరికి అగో స్వామి ఆ? ఆ మామడ్డ తోపులు ఆ. మా గుడిసెలు ఎట్లున్నాయో ఎక్కడున్నాయి తల్లి అవురా ఎగవా మా బావది గూడు మరి
ఎగదాళ మా బావది గూడు దిగదాళ నా మరిది గూడు ఇది గూడు నట్ట నడమ నువ్వు నాది గూడు మీ అయినోళ్ళు బాబు మీ అయినోళ్ళు బాబు మీ చుట్టాలు కావాలి మీ నాయన కూడా మీ అమ్మని కూడా మన లేదంటే మీ నాయన కూర్చోమన్నా స్వామి ఏం కర్మ పట్టి ఏమనుకుంటావు ఏది నువ్వు చెప్తాను గొడసా గొడిసెలా అగో నాయనా ఎగవ మీ బావదే నా బుట్లో అంటే ఉన్నాయి తెలుసా అట్లనా ఏంటంటే ఉన్నాయమ్మా కారు కోళ్ళు కముజు గుడ్లు బుట్టలో ఉన్నాయవ్వో బుట్టలో ఉన్నాయవ్వో బుట్టలో ఎంత పొద్దుకాడు అంత పొద్దుకాడు తినేది వాళ్ళందరికీ ఎదురువన్నే అట్లే ప్లేట్ తెచ్చుకోవాలి ఏం ఊరి పేరుకే హెట్గా ఉన్నారు అందరూ మలుకోనే ఇసిపెట్టు నువ్వా అగో నాయనా కారు కోళ్ళు ఉన్నాయి కారుకోళ్ళు కమజు గుడ్లు ఇంకా ఏమేమి ఉన్నాయి తల్లి అవురా పాలపూస పక్షి బొట్లు పాలపూస పక్షి బొట్లు బుట్టలో ఉన్నాయి అవ్వో బుట్టలో ఉన్నాయి అవ్వో అగో నాయనా పాలపూసలున్నాయి పాలపూసలున్నాయి పక్షి బొట్లున్నాయి నాయన పాలపూసలు పచ్చి బొట్లు అంటున్నావు అవి ఎందుకు తరిమొస్తాయి తల్లి స్వామి నీకు పెండ్లయిందా ఓకే నీకు కాదు మరి నాకు పెళ్లి అయిందే 16 వెళ్ళి 15 పడతాను అంతే అయ్యని మగన్న సాడు మా కాలంలో అట్లాంటివి లేవు ఆధారం కార్డులు గీదారం కార్డులు మాది ముందు కాలం ఎవరైనా పెండ్లయిందే వాళ్ళని అడుగు పెళ్లి ఓ పెద్దలైనా పాలపూసలు ఏళ్ళకి వస్తాయా మంచి పోయి మొన్న పోపు నా కొడుకు అడిగి స్వామి ఎవరిని అడిగింది నువ్వు దెయ్యన్నా వాడు మొండకాయదో ముత్తైదు కాదు అయ్యా 3 దావల్ల ముద్ద అయ్యా మీ అమ్మ సావా నీ మొండమోయ్యా నీ దండ గడగా నీ రండ గడగా నీ ఆలె మొండమోయ్యా అగో స్వామి పాలపూసలు పసిబిడ్డ తాగిన పాలు తాగినట్లే కక్కుతా అంటాడు అదో ఆ బిడ్డ 3 గంటల రేతుల్లో కక్కుతా ఆయన అటువంటి బిడ్డకు నా పాలపూస కడితే తక్కువ పాలు కక్కేది నిలిచిపోతాడు స్వామి పచ్చిబొట్లు ఎందుకు తిరమొస్తాయి తల్లి స్వామి అమ్మ నాయన బిడ్డను బయట మనబెట్టి లోపల ఇంట్లో ఏందో పని బాట చేసుకుంటా అంటారు ఏందో పని బాట అంటే ఆ సంగట కలుపుకుండేదో గొజ్జు బిసికేదో ఊరు మిండి నూరేదో అట్లా బిడ్డ పైన పక్షి బారాడింటుంది స్వామి అవును అటువంటి బిడ్డ దినదినానికి క్షీణించి పోయింటాడు సన్నగా అయిపోతాడు స్వామి నల్లగర పక్షి బారాడింది అటువంటి బిడ్డకు నా పక్షి పూట కడితే తక్కువ వాడు డప్పు కొడతానులా వాని మాదిరిగా అవుతాడు స్వామి గండోని మాదిరి ఇంకా ఏమేమి ఉన్నాయి తల్లి చిన్న పట్నము సన్న భీము బుట్టలో ఉన్నాయి అవ్వో అగో స్వామి చిన్నపట్నము అదేదోనా ప్రేక్ష మహాశయులకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు మా సాటి కళాకారులకు మరి ముఖ్యంగా ఈ మహాభారతం కమిటీ సభ్యులందరికీ కళామ తల్లి బిడ్డలకు ఇక కళావలను సమర్పించుకుంటాం. రోజులాగానే ఇక మంగళహారతి సభలోకి వస్తున్నది. భక్తాదులు తినండి, పాపము ఎవరిని యాన్ని అడకొచ్చుకుని ఇట్లున్నారు, తినండి. బట్ట కొంప ఎప్పుడు తింటారో ఎప్పుడు ఏ సమయము సందర్భంలో తినేదాని కూడా లోపల కన్నా చావకూడదా? ఏందా రోడ్డు తినేసి ప్రతి ఒక్కరూ మీకు తోచినటువంటి కానుకలు సమర్పించాల్సిందిగా
మరి మరి కోరుకుంటున్నాం. నాయన ద్వారక, అవునమ్మా. మరి నేను ఇదివరలో ఎక్కడెక్కడ ఎరుకు చెప్పానని అడుగుతున్నావు కదా. మీరు గడ్డి చెప్పే వెరికేసానంటున్నారు. ఆ గద్దుబుట్టి ఎలా గడ్డిపుట్టి ఎలా తయారైందో తెలుసుకోవాలమ్మా. నాయన అలాగనే తెలపండి. ఆహా, అగో స్వామి. అగో నాయన తెలుపుతా ఇనుకో స్వామి. ఆ గడ్డిపుట్టి ఎలా తయారైందో తెలుపడానికి పోనమ్మా. ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాకి రీకి పోయి ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాలు అవురా. అగో నాయన అబరా కల్లొత్తి నేనయవ్వో, కల్లొత్తి నేనయవ్వో, కాదుకొండా కోబోయే కల్లొత్తే నేను మగవా, కల్లొత్తే నేనురా. నాయనా అవును తల్లి. కృష్ణగిరికి పోయి విత్తనాలు తెచ్చి సాధు కొండలో చల్లొస్తే అటువంటి ఎదురు ఎక్కడ మొలకెత్తిందో తెలుసా? అవురా తూలూరు కొండపైన, తూలూరు కొండపైన చుడియేసా ఎదురు మగవా, చూడూరు కొండ పైన చుడియేసా ఎదురు మగవా, చుడియేసా ఎదురు. మల్లయ్య కొండపైన, మల్లయ్య కొండపైన ఎదురు అవ్వో. ఆమె నీ కొండపైన, ఆమెని కొండపైన ఆకేత ఎదురయ్యవు, ఆకేత ఎదురయ్యవు, ఆమెని కొండ పైన వాకేత ఎదురు మగవా, ఆకేత ఎదురు. అగో నాయన అవును తల్లి. సూలూరు కొండపైన చుడియేసి ఏడూరు కొండపైన ఎదురయ్యి ఆమెను కొండపైన ఆకేసిన ఎదురు ఆహా ఎక్కడ కొట్టించానో తెలుసా? ఎక్కడ కొట్టించారమ్మా? అవురా కోలారు కొండపైన, కోలారు 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 కొండపైన ఎదురయ్యవు, కొట్టిస్తే ఎదురు నేను. కోలారు కొండ పైన కొట్టింది ఎదురు మగవా, కొట్టింది ఎదురు. సూలూరు కొండపైన కొండపైన ముడిపిస్తే ఎదురయ్యవు, గులవాగిలి కొండ పైన ముగిసింది పుట్టి మగవా, ముగిసింది పుట్టి. కోలారు కొండపైన కొట్టించిన ఎదురు మొలబాగుల కొండపైన ముడిపించి ఎక్కడ తీర్చింది తెలుసా? ఎక్కడమ్మా? అవురా తిరుపతి కొండపైన, తిరుపతి తిరుపతి కొండపైన తీరింది బుట్టియవ్వు, తీరింది బుట్టియవ్వు, తిరుపతి కొండ పైన తీరింది పుట్టి తీరింది పుట్టి. అవునమ్మా. 7 కొండల వెంకటరమణ స్వామి కొండపైన తీర్చి అవును కొల్లాపూర్ ఎల్లమ్మను కొలువు తీర్చాము. అవును తల్లి. ఏమని అనేసాము చూడు. అవును తల్లి. మంచి అవును. మరి ఇంత చక్కగా వెరికి చెప్పే వెరికలు సార్ అంటున్నారు. అవును ఆయన. మీరు చాలా చక్కగా వెరికి చెప్తానంటున్నారు. అవును. ఇది వలన ఎక్కడన్నా వెరికి చెప్పి ఉన్నారేం తల్లి? నేను ఎక్కడెక్కడ ఎరుకు చెప్పానని అడుగుతున్నావా? అవును కదా. తెలప్తా ఈనుకో స్వామి. అలాగనే ఈనుకో నాయన. ఈయన స్వామి అంట. ఆహా ఎరుకాని చెప్పవస్తీనమ్మ, ముప్పుగమ్మ
ఎరుకాని చెప్పవస్తే వినోమా ఎరుకాని ఎరుకాని చెప్పవచ్చినమ్మా అవురా ఎరుక ఎరుకని ఏది మరొక ఎరుకకు బాబుగా నాయనా తెలుపుతావా బ్రహ్మలో కాము నేను పోయి ఆ బ్రహ్మ దేవుళ్ళు ఎరుక చెప్పితే వినోమా బ్రహ్మలో కాము పోతినమ్మా ఆ బ్రహ్మలో పోయి ఆ బ్రహ్మ దేవుళ్ళు తరుగున ఎరుక చెప్పితే వినోమా కైలాసం నేను పోతీనమ్మా పార్వతీశ్వరులకు తరుగున కైలాసము నేను పోతినమ్మా వా పార్వతీసులు తరుగున వెరికి చెప్పితే అనుమా కైలాసం నేను పోతీనమ్మా పార్వతీశ్వరులకు తరుగున ఎరుక చెప్పితే పార్వతీసులకు తరుగున అగో స్వామి ఆ కైలాసం వెళ్ళి పార్వతీ ఈశ్వరులకు ఎరుక చెప్పి వస్తే ఎరిక చెప్పి ఉంటే ఇటువంటి కంఠత్రములు నాకు బహుమానంగా ఇచ్చారు మంచిది ఆయనమ్మా మరి ఇంకా నువ్వు ఎక్కడ చెప్పానో తెలుసా ఇక నువ్వు ఎక్కడ తెలిపారు తల్లి ఆహా ఒలుగుండా నేను పోతీనమ్మా నాకు తరుగున ఎరుక చెప్పి వినోమా కొండపోతీనమ్మా శ్రీతమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పితి వినోమా తల్లి ఏం స్వామి ఏమవుతుంది అయ్యా ఏమ్మా వాళ్ళు మీ చిన్నగా కూర్చోమన్నా ఆయన ఏమో మీ సంబంధమేనేమో చిన్నగా దరికి చేరుతా ఉన్నారా అగో నాయన ద్వారకా అవునమ్మా ఓలుగుండాపురి పట్టణమేలే దొరసాని నాగమ్మకి ఎరుక చెప్పాను వేరికి చెప్పారు ఎందుకు పిలిపించారో తెలుసా నాయన ఎందుకుమ్మా వాళ్ళ కోడలు గోవింద నామస్వర్ణ మరుస్తుందా మరవదా అని ఎరుక చెప్పని పిలిపించిండ్రే అవునమ్మా అక్కడ ఎరుక చెప్పి వేరికి చెప్పి దండిగా బహుమానాలు గోదానము భూదానము వస్త్రదానము ఇటువంటి బహుమానాలు చెప్పించి ఇచ్చుకున్న స్వామి అలాగనే తల్లి మరి ఇంకా ఎక్కడ చెప్పానో తెలుసా ఎక్కడ తెలిపారమ్మా నేను పోతీనమ్మా గమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పి వినోమా జవాడా నేను పోతీనమ్మా గమ్మ తల్లికి తరుగున ఎరుక చెప్పి వినోమా గమ్మ తల్లికి తరుగున వీరికి చెప్పి అనుమా ఎరుకకు బాబుగా చెప్పగా ఎరుకాని చెప్పవచ్చినమ్మా ఎరుకా 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 ఏమ్మా ఏం నా మీదకి వస్తాను ఏదైనా ఏమి నాయన ఏదంటే స్వామి కోడిగుడ్లు ఎత్తుకొని ఆ పక్క వచ్చి కాటికి మీ అమ్మని పిలుచుకొని పో నీ మొండ నోట్లో నా వచ్చలు పోయా చెప్తారు మళ్ళీ మగాన్న సాడు నీ నోట్లో నా వచ్చలు మీ అమ్మ చావా
మీ నాయన జావా నేను పిన్నెల జావా నీ ముందు జావా నీ వెనుక జావా నీ బురక నామ దుట్ట నీ బొట్టుకాళ్ళకు బట్ట దుట్ట ఎప్పుడు లబల బల 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 నోరు కొట్టుకునేది నీ ఏళ్ళ మొండమయ్యా తెరు నోరు మాట్లాడండి ఎవరన్నా కాలు ఎంత ఎత్తు తొక్కినాడు చూడు స్వామి పోయి పోయి మంచి కావుటం చీరలు చేపెట్టినట్టు అయిపోయినా పని అగో నాయనా కాలేమో నీ మొగుడు వచ్చినాడు బఠానీలి మామా అగో నాయనా మరి బెజవాడ కనక దుర్గమ్మకి ఎరుక చెప్పితే అటువంటి కనక దుర్గమ్మ నాకు అగో ద్వారక ఈ ముక్కరు నాకు బహుమానంగా ఇచ్చింది. అవును తల్లి, ఇప్పుడు చాలా చక్కగా వెరికి చెప్పినానంటున్నావు. అవును. మరి గరుడాద్రిపురం ఏరుతున్నటువంటి ఆదిలక్ష్మీదేవి వెరికి చెప్పాలని నిన్ను పిలుచుకురామని తెలిపిందమ్మా. అలాగనే పోదాం పద. ఎండ చుట్ట నెత్తిన పెట్టి గుట్ట నెత్తి కెట్టయ్యవ్వో గుట్ట నెత్తి కెట్టయ్యవ్వో అవురా తల్లిదండ్రిని మధ్యలో తల్లిదండ్రిని తెలుసుకొని అగో నాయనా ఎరుక చెప్తాను స్వామి, ఉన్నింది ఉన్నిట్లే చెప్తాను. అగో స్వామి, ఆ పెద్ద ఆయన తాతకి నేనే ఎరుకు చెప్పిన. ఎవరికి మా అడుగుతున్నాడు చూడు స్వామి. పత్త తలకాయ తాతక మా తాతకైతే బాగా చెప్పింటావమ్మా. అదేదనా బట్టనేటువంటి పేరు చెప్పాయమ్మా, మర్చిపోతే మళ్ళీ ఎట్లా అందరం నుంచి వచ్చినావంటే ఇంకా గ్యాప్ ఉంటుంది. సుమారు 150 మందిని మాట్లాడింటావు. తండ్రి వారి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలకి ఇచ్చారు. ఇక్కడ ఒక అమ్మకు 80 రూపాయలు ఎవరు అట్లా చేయొద్దుమా. ఏడు చేయి ఎత్తుతారో ఏడు కాళ్ళు ఎత్తుతారో ఆడే నువ్వు ఆడే ఉండమ్మా. ఇట్లా చెయ్యి నేనే ప్రజెంట్ సార్ అన్నా. 100 రూపాయలకు సమర్పించారు. వారు కూడా పరమాత్మ చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. చుక్కల్లోకి ఎక్కినారు చక్కనోళ్ళు, ఎప్పటికీ ఎవరికి చిక్కనో. చుక్కల్లోకి ఎక్కినారు చక్కనోళ్ళు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోళ్ళు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, రాసుకుంటుంది కట్టుకుంటున్నది. చల్లాడెళ్ళిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడి ఎత్తడానికి వేగమున్నది, వదిలిపెట్టడానికి పాడి ఎత్తడానికి స్నేహమున్నది, కొరివి పెట్టడానికి కొడుకు ఉన్నాడు. జోహారులు జోహారులు గారికి జోహారులు, జోహారులు జోహారులు మాయమ్మ గారికి జోహారులు. అయ్యో పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు, పోయినోళ్ళు ఇక రారు ఎవరికెవరు తోడు. ఉన్నవాళ్ళు పోయినోళ్ళ గురుకు నిలుపుతారు, ఉన్న వాళ్ళ పోయినోళ్ళ గురుకు నిలుపుతారు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, నువ్వు తిన్నమన్నేగా నిన్ను తిన్నది. కన్నీళ్లకు కట్టు కూడా ఆరనన్నది, కన్నీళ్లకు కట్టి కూడా ఆరనన్నది. చావు బతుకులన్నది ఆడుకుంటది, చావులేని కేకమే తోడు ఉంటది. జోహారులు 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 మాయమ్మ గారికి జోహారులు. రాజువయ్యా మహారాజు అయ్యా, మహారాజు అయ్యా, అధికారమున గోవిందు. గోవిందా. అరే బాడుకావు
నాయనా ద్వారకా